తాజాగా తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ నుండి ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ పరీక్షల కోసం ఒక 100 రోజుల పాటు అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇస్తున్నట్లు వచ్చిన నోటిఫికేషన్ పూర్తి వివరాలను మన ఛానల్లో వీడియో చేసి అప్లోడ్ చేశాము. ఈ వీడియోలో ఆ ఫ్రీ కోచింగ్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఈ పేజీకి రావచ్చు. లేదా మీ మొబైల్లో ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ బీసీ స్టడీ సర్కిల్ అని సెర్చ్ చేయండి. ముందు వచ్చిన ఈ వెబ్సైట్ క్లిక్ చేసే ఈ పేజీకి రావచ్చు. ఇక్కడ మనకు నోటిఫికేషన్ అలాగే అప్లికేషన్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీకు నోటిఫికేషన్ కావాలనుకుంటే దీనిపైన క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అప్లై చేయాలనుకున్న వారు అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయండి. నేను అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయింది. స్టెప్ బై స్టెప్ ఏమేం డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి అన్ని వివరాలు మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ప్రతి స్టెప్లోనూ నంబర్ వైస్ ఏ డీటెయిల్స్ ఫిల్ చేయాలన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పూర్తిగా చూడండి. 1. మీ ఆధార్ కార్డు నంబర్. 2. మీ పూర్తి పేరు అంటే మీ ఇంటి పేరుతో సహా పూర్తి పేరు అన్నది ఇవ్వండి. 3. మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. 4. మీ పుట్టిన తేదీ ఇవ్వండి. 5. మీ తండ్రి పేరు. 6. మీ తల్లి పేరు. 7. మీ జిల్లా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు లిస్ట్ అయితే వస్తుంది. తెలంగాణలోని 33 జిల్లాల అభ్యర్థులందరూ కూడా కోచింగ్ అర్హులే. 8. మీ మొబైల్ నంబర్ ఇవ్వండి. 9. మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. 10. మీరు వికలాంగుల అని అడుగుతున్నారు. ఇక్కడ ఎస్ఆర్ నో సెలెక్ట్ చేసుకోండి. 11. మీరు అనాథ అని అడుగుతున్నారు. ఇక్కడ ఎస్ఆర్ నో సెలెక్ట్ చేసేసుకోండి. 12. మీ యొక్క కులం మరియు ఉపకులం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సెలెక్ట్ అనే ఆప్షన్ పైన టాప్ చేయగానే ఎస్సీ, బీసీ, ఎస్టీ అని కులాల లిస్ట్ అయితే చూపిస్తుంది. అందులో మీ కులం అనే సెలెక్ట్ చేసుకోగానే పక్కన మళ్లీ సెలెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఉపకులం లిస్ట్ అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న కులంలో ఏ ఉపకులాల పేర్లైతే ఉంటాయో అవన్నీ వస్తాయి. అందులో మీ యొక్క ఉపకులం పేరు అన్నది సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. 13. మీ సంవత్సర ఆదాయం నమోదు చేయండి. ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, మన నోటిఫికేషన్ వీడియోలో చెప్పాను. ఎవరైతే రూరల్ ఏరియాలో ఉంటారో వారి యాన్యువల్ ఇన్కమ్ 1,50,000కు మించరాదు. ఎవరైతే అర్బన్ ఏరియాలో ఉంటారో అటువంటి అభ్యర్థుల యాన్యువల్ ఇన్కమ్ 2 లక్షలకు మించరాదు. మీరు యాన్యువల్ ఇన్కమ్ ఎంటర్ చేసే ముందు ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది జనవరిలో తీసుకున్నదే ఉండాల్సి ఉంటుంది. 14. మీ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ అంటే మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంతవరకు చేశారనేది ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. 15. మీ యొక్క పూర్తి అడ్రస్. ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఆప్షన్ ఉంది. జిల్లా సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మండలం సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత మీ ఊరు అన్నది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ ఇంటి నంబర్, పిన్ కోడ్, మీరు ఉంటున్న ప్లేస్ పేరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. 16. మీ యొక్క అకాడమిక్ వివరాలను నమోదు చేయాలి. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ చాలా సింపుల్గా ఇవన్నీ కూడా ఫీల్ చేయొచ్చు. ముందుగా మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు అన్నది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మొత్తం మార్కులు, తర్వాత మీకు వచ్చిన మార్కులు ఎంటర్ చేస్తే పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత మీ కాలేజ్ పేరు, తర్వాత మీ బోర్డ్ అనేది ఎంటర్ చేయండి. మీ సర్టిఫికెట్లో బోర్డ్ పేరు అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10వ తరగతి ఇయర్లో నేను 2014లో పాస్ అయ్యాను అని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మొత్తం మార్కులు మనకు 10వ తరగతిలో 600 మార్కులు ఉంటాయి. ఇక్కడ 600 మార్కులు అనే ఎంటర్ చేశాను. నాకు వచ్చిన మార్కులు ఒక 500 వేసుకుందాం. ఇక్కడ ఆటోమేటిక్గా పర్సంటేజ్ అన్నది జనరేట్ అయింది. ఇప్పుడు నేను చదివిన స్కూల్ పేరు ఎంటర్ చేశాను. తర్వాత బోర్డులో నేను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఎంటర్ చేశాను. మీ సర్టిఫికెట్లో ఎలా ఉంటే అలా అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి, సరిపోతుంది. 17. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రస్తుతం మీరు వేరే కోర్సులు ఏమైనా చేస్తున్నారా అంటే కాలేజ్ గానీ లేదా వేరే కోర్స్ ఏవైనా గానీ చేస్తున్నారా అని అడుగుతున్నారు. ఇక్కడ ఎస్ ఆర్ నో ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఖచ్చితంగా నో అనే ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఈ ఫ్రీ కోచింగ్కి ఎలిజిబుల్ కాదు అని అర్థం.
మనం నోటిఫికేషన్ వీడియోలు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎవరైతే ప్రస్తుతం వేరే కోర్సులు గాని కాలేజీ గాని చేస్తున్నారో వారు ఇటువంటి ఫ్రీ కోచింగ్ అర్హులు కాదు. అలాగే ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఈ కోచింగ్ అర్హులు కాదు. సో ఇక్కడ నో అనే ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. 18. మీరు ఇంతకు ముందు తెలంగాణలోని 12 బీసీ స్టడీ సర్కిల్ సెంటర్స్లో ఏదైనా పోటీ పరీక్షలకు సంబంధించి ఫ్రీ కోచింగ్ తీసుకున్నారా అని అడుగుతున్నారు. ఇక్కడ కూడా నో అనే ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంతకు ముందు ఫ్రీ కోచింగ్ తీసుకున్నవారు మళ్ళీ ఇప్పుడు అర్హులు కాదు. ఇప్పుడు మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు. ప్రతి డాక్యుమెంట్ కూడా జేపీజీ ఫార్మాట్లో ఒక 100 KB లోపే ఉండాలి. అప్పుడే డాక్యుమెంట్స్ అన్నది ఇక్కడ అప్లోడ్ అవడం జరుగుతుంది. 19. మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయండి. 20. మీ యొక్క సంతకం అనేది స్కాన్ అప్లోడ్ చేయండి. ఒక పేపర్ మీద సంతకం చేసి దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయొచ్చు, లేదంటే ఫోటో తీసి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. 21. మీ కుల ధృవీకరణ పత్రం. 22. మీరు జనవరిలో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్. 23. 10వ తరగతి సర్టిఫికేట్. 24. ఇంటర్ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్స్. 25. డిగ్రీ మెమో. 26. గ్రేడియేషన్ సర్టిఫికేట్. 27. మీ యొక్క రెసిడెన్సీ సర్టిఫికేట్. 28. మీ యొక్క ఆధార్ కార్డు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేసేయండి. తర్వాత చివరగా ఈ బాక్స్లో రైట్ మార్క్ ఇచ్చి సబ్మిట్ చేయండి. తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేశారో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.